మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. చాలండి, చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరు యోసేపు. అందరూ చెప్పండి, యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోసేపు అన్నలు ఆయన మీద మత్సరపడి ఐగుప్తు దేశానికి అమ్మివేసిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతడికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. యోసేపుకు తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించిన వాడగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడయుండి అతనికి దయను జ్ఞానాన్ని అనుగ్రహించాడట. ఏమనుగ్రహించాడు? దయను జ్ఞానమును అనుగ్రహించటం వలన ఫరో ఐగుప్తునకును తన ఇంటి వారందరికీ అధిపతిగా నియమించాడు. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు తోడయుండును గాక. ఈ రోజున యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకును నీ కుటుంబానికి తోడయుండును గాక. ఇక్కడ చూడండి, యోసేపు యొక్క జీవితంలో సొంత అన్నదమ్ములే అతని మీద ఏం చేశారయ్య అంటే మత్సరపడ్డారట. ఏం పడ్డారు? మత్సరపడటం అంటే అర్థం ఏంటో తెలుసా? అసూయ పడటం. ఏం పడటం అండి? అసూయ పడటం. ఎందుకు యోసేపు మీద అసూయ పడ్డారు అంటే, ఎందుకు వారు మత్సరపడ్డారు అంటే, యోసేపు ప్రత్యక్షత కలిగిన వాడు. ఏం కలిగిన వాడండి? యోసేపు ప్రత్యక్షత కలిగిన వాడు. తనకు కలుగుతున్న దర్శనములన్నీ వారితో చెప్తున్నాడు. అన్నలారా, మనమందరం కూడా పొలంలోనికి పొనలు కడటానికి మనం వెళ్ళినప్పుడు మీ పొనలన్నీ నా పొనకు సాగిలు పడిని అని చెప్పగానే వారికి ఏమైందో తెలుసా అండి? అన్నలందరూ కూడా, ఏంట్రా నీవు మా అందరి మీద ఏలికగా ఉంటావా? మేమందరం నీకు సాగిలు పడాలా? నువ్వు అలాంటి దర్శనాలు కంటావా అని యోసేపు మీద వారు మత్సరపడిన వారుగా ఉన్నారు. యోసేపు మీద వారు పగబట్టి వారు ఏం చేశారో తెలుసా? ఒక రోజున తన తండ్రి అయినటువంటి యాకోబు ఆ అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుని
నువ్వు రావాలి అని యోసేపుని పంపించినప్పుడు యోసేపుని దూరంగానే చూసి వారందరూ కూడా ఒక పన్నాగం పన్నారు. ఇడుగో కలలు గంటున్నవాడు వస్తున్నాడు, దర్శనాలు చూస్తున్నవాడు వస్తున్నాడు, ఈ రోజున వాడిని చంపి వాడి కలలు ఏమవుతాయో మనం చూద్దాం అని వారు ఒక నిర్ణయం తీసుకుని వారు ఏం చేశారు తెలుసా? యోసేపుని పట్టి కొట్టి నీళ్లు లేని గోతులు పడవేసి ఐగుప్తీలకు అమ్మేశారు. ఎవరికి అమ్మేశారని? ఐగుప్తీలకు అమ్మివేశారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో కూడా ఒకవేళ నిన్ను చూసిన వారు నీ మీద మత్సరపడుతూ ఉండొచ్చు, నిన్ను చూసిన వారు నీ రక్త సంబంధులు నీ మీద అసూయ పడుతూ ఉండవచ్చు, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను చూసి ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా నీవు ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి విధానాన్ని చూసి ఒకవేళ నువ్వు ఎడ్యుకేషన్లో ఉన్నతమైన చదువులు చదువుతూ ఉంటే ఒకవేళ నిన్ను చూసిన వారు అసూయ పడుతూ ఉన్నారేమో, ఒకవేళ నీ రక్త సంబంధికుల కంటే నీ కుటుంబము ఉన్నతమైన స్థితిలో ఉండటం బట్టి నీ యొక్క రక్త సంబంధికులే నిన్ను చూసి అసూయ పడుతున్నారేమో, ఒకవేళ నీ గ్రామస్తులు నీ ఎదుగుదలను చూసి నీ అభివృద్ధిని చూసి నీ యొక్క ఎదుగుదలను చూసిన వారు అసూయ పడుతున్నారేమో. ఒకవేళ నీ అభివృద్ధి ఆశీర్వాదాన్ని చూసి వారి జీవితంలో అసూయపడి మత్సరపడి నీకు శ్రమ కలగ చేయాలని వారు ప్రయత్నం చేస్తూ నిన్ను అమ్మివేసి ఉండొచ్చు. ఆమేన్. నిన్ను అమ్మివేసి ఉండవచ్చు, కానీ నా దేవుడు నీకు తోడై ఉండును గాక. దేవుడు నీకు తోడై ఉండును గాక. యోసేపు మీద అసూయపడి మత్సరపడి వారు అమ్మివేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపుకి తోడై ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే, ఒక కుటుంబానికి దేవుడు తోడై ఉంటే, ఒక సంఘానికి దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ శ్రమలన్నిటిలో నుండి విడిపించటమే కాదు, అతన్ని ఐగుప్తులో ఉన్న ఫరో ఇంటికి అధికారిగా చేయటమే కాదు, దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయనదంతయు తన చేతిలో యెహోవా సఫలము చేసెనని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించెను. అతని కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉంటే మొదట జరిగినటువంటి కార్యం ఏంటి అంటే యోసేపు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. యోసేపు యజమానుల యొక్క కటాక్షం పొందుకున్నవాడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో అతని చేతితో చేసినది యావత్తు కూడా సఫలమైంది. ఏమైందండి? సఫలమైంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ అధికారిగా నియమింపబడ్డాడు. ఎలా నియమింపబడ్డాడు చెప్పండి? అధికారిగా నియమింపబడ్డాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి నిజంగా నీ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడా? నీ జీవితానికి దేవుడు తోడై ఉన్నాడా? తోడై ఉంటే వర్ధిల్లుతావుగా. నిజంగా తోడై ఉంటే నీ శ్రమలన్నిటిలో నుండి విడుదల పొందుతావుగా.
నీ నిజంగా దేవుడు తోడై ఉంటే నువ్వు చేయుచున్న ప్రతిదీ ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఎడ్యుకేషన్ అయినా, నీ జీవితంలో చేతి వృత్తులు కలిగి ఉన్నా, నువ్వు వాహనాన్ని నడుపుతూ ఉన్నా, పాడి సంపద కలిగి ఉన్నా, సమస్తము ఏమవుతుందో తెలుసా? నీ చేతిలో సఫలమవ్వాలి. నువ్వు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఈ రోజున నువ్వేం చేయాలన్నా అది నీ చేతిలో ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. ఏమవుతుందండి? సఫలమవుతుంది. ఒక ఆత్మీయునికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే అంచెలంచెలుగా వర్ధిల్లుతాడు. ఏమవుతాడండి? వర్ధిల్లుతాడు. ఇక్కడ యోసేపు వర్ధిల్లలేదా? ఇంకా బైబిల్లో మీరు చూస్తే దేవుడు తోడై ఉన్న వ్యక్తులందరూ కూడా ఏం చేశారో తెలుసా? దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. అతడు అంచెలంచెలుగా వర్ధిల్లినట్లుగా అంతకంతకు వర్ధిల్లాడు. ఇర్మియాకు తోడై ఉన్నాడు, జయం పొందాడు. హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు, జయం పొందాడు. కానీ మన జీవితాల్లో దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, జీవం కలిగిన దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి ఆరాధనలో పాల్గొంటావు. ఆరాధనకు వచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని గణపరుస్తావు. కానీ ఎందుకు నువ్వు వర్ధిల్లట్లేదు? నీ కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదండి? ఇక్కడ దేవుడు తోడై ఉండటానికి, యోసేపుకి తోడై ఉండటానికి కారణాలు లేకపోలా. ఈ రోజున దేవుడు తోడై ఉండకపోవటానికి కూడా కారణాలు లేకపోలా. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడు అంటే కొన్ని విషయాలు చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. మీరు ఎలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, కనాను సరిహద్దులకు వచ్చిన తర్వాత, కనాను వేగి చూసిన తర్వాత 12 మంది ఆ కనాను దేశాన్ని వేగి చూడటానికి వెళ్ళి వచ్చి వారు ఇచ్చిన సమాచారాన్ని వారు విన్నారు. యెహోషువ, కాలేబు మాత్రం ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఆ దేశం నిజంగా దేవుడు చెప్పినట్లుగే పాలు తేనెలు ప్రవహించే దేశం, కట్టబడిన ఇళ్ళున్నాయి, నాటబడిన తోటలున్నాయి, అక్కడ నిజంగానే పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. ఇదిగో ఈ ద్రాక్ష గెలలను చూడండి, ఇద్దరు మొయ్యవలసి వచ్చింది. అంత ఫలభరితమైన దేశం ఆ దేశం, కనాను దేశం. నిశ్చయంగా మన దేవుడు ఆ దేశాన్ని మనకు అప్పగిస్తాడు, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాము అని కాలేబు, యెహోషువ చెప్తున్నారు. మిగిలిన 10 మంది ఏమని చెప్పారు తెలుసా? బాబు, ఆ దేశం దేవుడు చెప్పినట్టుగానే ఉంది, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, చక్కని ఇళ్ళు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, చక్కని తోటలు ఉన్నాయి, అక్కడ పాలు తేనెలే ప్రవహిస్తున్నాయి. కానీ అక్కడ నివసిస్తున్నది ఎవరో తెలుసా? నెపీమీలు. ఎవరంటండి? నెపీమీలు ఉన్నారు, తోటగరుగులు ఉన్నారు. వారి ముందు మేము ఎలా ఉన్నామయ్య అంటే మిడతల్లాగా ఉన్నాం. వారు మనల్ని మిడతలను నలిపినట్లుగా నలిపేసి చంపేస్తారు, చాలా డేంజర్ అని చెప్పారు 10 మంది. ఈ 10 మంది మాట విన్నాం. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? యెహోవాని అనుసరించటం మానేరట. ఏం చేశారండి? యెహోవాని అనుసరించటం మానేరు. మేము ఇక ఆ దేశానికి మేము వెళ్ళాం, మేము ఈ అరణ్యంలోనే ఉంటాము అని మోషే మీద, యెహోషువ మీద, కాలేబు మీద వారు తిరుగుబాటు చేశారు. వారు యెహోవాని అనుసరించటం మానేశారు. మీరు వెళ్ళవద్దు
అని చెప్పినప్పుడు వీరేం చేస్తున్నారో తెలుసా? మేము ఆ యొక్క కనాను దేశానికి వెళ్తాము అని చెప్తున్నారు. అప్పుడు యెహోషువ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? చదవండి. దైవజనుడైన మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాని అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. వీళ్ళు ఎప్పుడైతే యెహోవాని అనుసరించటం మానివేశారో దేవుడు ఇక తోడై ఉండనని చెప్పాడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీవు హృదయపు లోతుల్లోకి తీసుకో. దేవుడు ఎందుకు తోడుగా ఉండట్లేదు అంటే, నీవు క్రైస్తవుడుగానే ఉంటున్నావు, సంఘంలో క్రైస్తవుడుగానే పేరు పొంది ఉన్నావు, కానీ దేవుణ్ణి అనుసరించటం మానేశావు. ఎవరిని అనుసరించటం మానేశావు? యెహోవాని అనుసరించటం మానివేశారు. ఎవరిని అనుసరిస్తున్నారు? ఎవరిని అనుసరిస్తున్నారు అంటే లోకాన్ని అనుసరిస్తున్నారు, పాపాన్ని అనుసరిస్తున్నారు, లోక నాయకులను అనుసరిస్తున్నారు, లోక పద్ధతులను అనుసరించేవారుగా ఉన్నారు. ఈ రోజున లోక మర్యాదలను అనుసరించేవారుగా ఉన్నారు. అందుకే దేవుడు తోడై ఉండట్లా. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి అంటే యెహోవాను అనుసరించేవారుగా ఉండాలి. అనుసరిస్తున్నప్పుడు ఎలా అనుసరించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన అనుసరించాలి. కానీ మన జీవితాల్లో ఎలా ఉన్నామయ్యా అంటే క్రైస్తవులమే, కానీ దేన్ని అనుసరిస్తామో తెలుసా? లోక మర్యాదల్ని. వీటినండి లోక మర్యాదలని, లోక పద్ధతులను, లోక సంబంధమైన రాజకీయ నాయకులను, లోక సంబంధమైన పద్ధతులను నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి, లోకాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు తోడై ఉండట్లా. ఈ రోజున ఒక క్రైస్తవుడుగా నిండు మనస్సుతో, పూర్ణ హృదయంతో నీవు నిజంగా ఆయన్ని అనుసరించినట్లయితే వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకునే కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కాలేబు గురించి ఏమని రాయబడి ఉందో తెలుసా? అతడు నిండు మనస్సుతో, ఏం మనస్సుతో అంటండి? నిండు మనస్సుతో యెహోవాని అనుసరించాడు. ఏం చేశాడండి? యెహోవాని అనుసరించాడు. మరి నీవు దేవుని మందిరానికి వచ్చే నీ జీవితంలో దేవుడు దేవుడే, లోక మర్యాదలే. నువ్వు పెళ్లి చేసేటప్పుడు లోక మర్యాదలు కనపడతాయి. ఈ రోజున నీ జీవితంలో ఒక ఇల్లు కట్టేటప్పుడు లోక మర్యాదలు కనపడతాయి. ఈ రోజున ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే లోక మర్యాదలు కనపడతాయి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావండి? క్రైస్తవులమే, పేరుకు మాత్రం క్రైస్తవులమే, అనుసరించేది మాత్రం లోకాన్ని. దేనండి? లోకాన్ని, లోక పద్ధతులను, లోకంలో ఉన్నటువంటి నాయకులను నువ్వు అనుసరిస్తున్నావు. అందుకే దేవుడు నీకు తోడై ఉండట్లా. రోజున వాక్యం చెప్తుంది, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఖండితంగా చెబుతున్నాడు, దేవుడు మీకు తోడై ఉండటం. ఎందుకో తెలుసా? మీరు యెహోవాని అనుసరించుట మానిరి. నిజంగా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నిండు మనసుతో యెహోవాను అనుసరిస్తున్నావా? లోక మర్యాదలు లేకుండా, లోక పద్ధతులు లేకుండా, లోక సంబంధమైన నాయకులను అనుసరించకుండా నువ్వు దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్నావా? రోజున నీకు తోడై ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన్ని అనుసరించడం మానివేశావు. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనలో పాల్గొంటున్నాను, పాటలు పాడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ లోకమే ఏంటండి? లోకమే. లోక పద్ధతులు తప్పో. ఎరుస్తున్న దేవుడు
దేవుణ్ణి అనుసరించకుండా మానివేసి లోకమును, లోక నాయకులను, లోక పద్ధతులను అనుసరించే నీకు దేవుడు తోడుగా ఉండడా? తోడుగా ఉండడు. నువ్వు చేస్తున్న పని ప్రతిదీ విఫలమవుతావు. రోజున నీ జీవితంలో ఎందుకు జరుగుతుందో నువ్వు ఆలోచించావా? నువ్వు తలపెట్టినవి ఎందుకు జరగటలేదో నువ్వు తలపెట్టావా? నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుడు నీకు తోడై ఉండాలంటే నిండు మనస్సుతో ఆయన అనుసరించే మనసు నీకు ఉండాలి. ఆమేన్. కానీ మనకేమున్నాయి అంటే ఆయన అనుసరించడం మానేసాం. లోక పద్ధతుల్ని మనం అనుసరిస్తున్నాం. లోకంలో ఎవరెట్లా చేస్తే అలాగే మనం చేయాలి. లోక సంబంధి ఎలాగా అలంకరించుకుంటే అలాగే మనం అలంకరించుకోవాలి. లోక సంబంధి ఏ విధంగా తన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే అదే రీతిగా మన ఇంట్లో ఫంక్షన్ జరగాలి. నువ్వు దేవుణ్ణి అనుసరించినట్లా లేకపోతే లోకాన్ని అనుసరించినట్లా? ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుణ్ణి అనుసరించేవాడు అయితే దేవుడు నిశ్చయంగా నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఈ రోజున దేవుడు తోడై ఉండట్లేదు అంటే నీకు తెలుసు నువ్వు చేసే ప్రతిదీ విఫలమవుతుంది. నువ్వు చేస్తున్న కార్యం సఫలం కాట్లా. ఈ రోజున నువ్వు తలపెట్టింది ఏది సఫలం కాట్లా. ఎడ్యుకేషన్లో సఫలం అవ్వలేకపోతున్నావు. ఉద్యోగం రీతిలో నువ్వు సఫలం అవ్వలేకపోతున్నావు. వ్యాపారంలో సఫలం అవ్వలేకపోతున్నావు. చేతి పనిలో సఫలం కాట్లా. గమనించావు? ఎప్పుడైనా గమనించావా? నీ స్వసిద్ధాన్ని, నీ స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావే తప్ప అయ్యో దేవుడు నాకు తోడై ఉండట్లేదు. నిజంగా దేవుడు తోడై ఉన్న వ్యక్తి వర్ధిల్లిన వాడుగా ఉన్నాడే. దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఆయన చేసే కార్యాలన్నీ సఫలమవుతున్నాయే. దేవుడు తోడై ఉంటే అయ్యా అధికారుల యొక్క కటాక్షము ఆ వ్యక్తి మీద కలుగుతుంది. దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి అధికారిగా మార్చబడుతున్నాడే. మరి నా జీవితంలో ఎందుకు జరుగుతుంది? ఇట్లా ప్రతికూలంగా జరుగుతుంది అండి. ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు యెహోవాని అనుసరించడం మానివేశావు. యెహోవాని అనుసరించడం మానివేశావు. లోకాన్ని అనుసరిస్తున్నావు. లోక మర్యాదల్ని అనుసరిస్తున్నావు. లోకంలో ఉన్న నాయకులను అనుసరిస్తున్నావు. అందుకే దేవుడు నీకు తోడై ఉండటం మానివేశాడు. ఇంకొక మాట చెప్పనా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు ఖండితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ మధ్యన శాపగ్రస్తులు ఉన్నారు. ఎవరున్నారండి? శాపగ్రస్తులు ఉన్నారు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కానాను దేశం వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతున్నప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ఏం చేశాడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఆయన ఆకాశాన్ని తెరచి మన్నాను కురిపించాడు. వారికి దప్పిక అవుతుందంటే బండను చీల్చి బండలో నుంచి నీటి ఒట్టలను పుట్టించిన వాడుగా ఉన్నాడు. వారి ఆహారం కొరకు మన్నాన్ని కురిపించిన దేవుడు, వారి మాంసం కావాలి అంటే పూరేళ్లను కురిపించిన దేవుడు, వారికి తోడై ఉండి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి తోడుగా వెళుతున్నటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఏం చేశాడు? హాయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి, ఎక్కడికి? హాయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి వారికి తోడుగా వెళ్ళటం మానివేశాడు. ఎందుకయ్యా అంటే ప్రభు చెప్పాడు. అంతకు ముందు ఎరుకో పట్టణాన్ని గురించి ప్రభు ఒక ఉపదేశాన్ని చేశాడు వాళ్ళకి. ఈ ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది. ఎరుకో పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేయండి, దీని ప్రాకారాలు కూల్చివేయండి. ఇదిగో ఈ యొక్క ఎరుకో పట్టణంలో వెండి బంగారం ఏదైనా దొరికితే నా ధనాగారంలోనికి తీసుకురండి, పొరపాటున మీ ఇళ్ళకి తీసుకెళ్ళమోకండి, ఇది శాపగ్రస్తమైంది. దీంట్లోనిది ఏది మీ ఇండ్లకు రాకూడదు, అది దేవుని ధనాగారంలోనికి రావాలని ప్రభు చెప్తే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఉపదేశాన్ని విన్నారు. కానీ ఒకడు, ఆకాను అనే ఒకడు ఏం చేశాడో తెలుసా? ఒక బంగారపు కమ్మిని, షేనారు వస్త్రాలను ప్రేమించి బంగారపు కమ్మిని బంగారపు కమ్మిని తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడండి? గుడారంలో దాచిపెట్టాడు. ఆ బంగారము, ఆ షేనారు వస్త్రాలు ఎలాంటివి అంటే శాపగ్రస్తమైనవి. ఎలాంటివండి? శాపగ్రస్తమైనవి. గుడారంలో దాచిపెట్టి ఏమీ తెలియని వాడుగా సమాజంలో కలిసిపోయాడు. ప్రభు అన్నాడు, మీలో శాపగ్రస్తులైన వారు ఉన్నారు, నేను మీకు తోడై ఉండను అని చెప్పాడు. హాయి పట్టణం మీదకి వెళితే ఎప్పుడు అపజయం చూడని వారు అపజయం చూశారు. అప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, యెహోషువ మీ పాలెంలో శాపగ్రస్తులు ఉన్నారు. ఆ శాపగ్రస్తులు మీలో ఉన్నంతకాలం మీకు నేను తోడై ఉండను. ఒక్కడే పాపం చేశాడు, ఒక్కడే శాపగ్రస్తమైంది తీసుకొని వచ్చాడు. కానీ ఇశ్రాయేలు సర్వసమాజం ఓడిపోయింది. ఏమైపోయిందండి? ఆ ఒక్కడివి నువ్వు చాలు. శాపగ్రస్తమైనది హృదయంలో దాచుకొని, శాపగ్రస్తమైనది నీ ఇంటిలో పెట్టుకున్న నీ ఒక్కడవు చాలు. నీ కుటుంబం అంతా కూడా, నీ కుటుంబాన్ని అంతటికి కూడా దేవుడు తోడై ఉండకపోవటానికి, నీ సంఘానికి అంతటికి, నీ గ్రామం అంతటికి కూడా దేవుడు తోడై ఉండకపోవటానికి కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది మీ గుడారంలో ఉన్నాయి. ఏముందండి చెప్పరే? శాపగ్రస్తమైనది మీ గుడారాల్లో దాచిపెట్టారు. ఈ రోజున ఆ గుడారం నీ శరీరం కావచ్చు, నీ శరీరంలో, లేకపోతే నీ హృదయం కావచ్చు. ఆ హృదయంలో ఏ శాపగ్రస్తమైన దాన్ని నువ్వు దాచిపెట్టావో నీకు తెలియదు. నీకు తెలుసు, నాకు మాత్రం తెలియదు. ఏ కోరికో, ఏ విడిచిపెట్టలేని కోరికో నీ హృదయంలో ఇంకా దాచిపెట్టుకున్నావు, అది శాపగ్రస్తమైనదని నీకు తెలుసు. ఏ పాపాన్నో నీవు నీ హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నావు. పైకి మాత్రం ఎలా తిరుగుతున్నావు తెలుసా? ఎలాగా? పరిశుద్ధులతో తిరుగుతున్నావు. ఎవరితో తిరుగుతున్నావు? పరిశుద్ధులతో తిరుగుతున్నావు. చక్కని తెల్లటి వస్త్రాలు వేసుకుంటున్నావు. చూస్తే అంతా పరిశుద్ధుల్లాగానే ఉన్నారు. యెహోషువ చూశాడు, ఇశ్రాయేలు అందరూ కూడా ఎలాగున్నారయ్య అంటే పరిశుద్ధంగానే కనపడ్డారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీలోనే శాపగ్రస్తమైన వారు ఉన్నారు. నేను కాదని ఏదైతే చెప్పానో నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. మొదటి వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో ఏం చేశారట? ఏం చేశారు? శాపగ్రస్తమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారు? దేవుడు ఉపదేశించాడు, ఉపదేశ క్రమం చేశాడు అక్కడ. కానీ
అందరూ ఉపదేశ క్రమానికి లోబడ్డారు, కానీ ఆకాను లోబడలా. ఎవరు లోబడలా? ఆకాను లోబడలా. నీ కుటుంబం అంతా కూడా ఉపదేశ క్రమానికి లోబడుతున్నారు, కానీ నువ్వు మాత్రమే ఉపదేశ క్రమానికి లోబడట్లా. నువ్వు మాత్రమే ఉపదేశ క్రమానికి లోబడటంలా. దేవుని విషయమై శాపగ్రస్తమైన వాటి విషయంలో నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు తెలుసా? తిరుగుబాటు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావు. ఏ పాపమైతే నీలో ఉండకూడదు అనుకుంటున్నాడో, ఏ అపవిత్రత అయితే నీలో ఉండకూడదని దేవుడు ఖండితంగా చెబుతున్నాడో, ఆ పాపాన్ని నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటున్నావు. నువ్వు తిరిగేది మాత్రం ఇశ్రాయేలు సమాజంలోనే. నీ నివాసం ఎక్కడయ్యా అంటే ఇశ్రాయేలు సమాజంలోనే, పరిశుద్ధులతోనే. కానీ నీ జీవితంలో ఏముందో తెలుసా? అపవిత్రమైనది నీ హృదయంలో దాచిపెట్టుకున్నావు. ఏం చేసావు? దాచిపెట్టుకున్నావు. ఈ ఆకాను కూడా శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి, బంగారపు కమ్మిని షీనారు వస్త్రాలను తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టాడు. దేవుడు పట్టించేంత వరకు ఆయన ఒప్పుకోలే. అందుకే దేవుడు వారికి తోడుగా వెళ్ళటం మానేశాడు. యుద్ధానికి వెళితే హాయి పట్టణం చాలా చిన్నదే. యెహోషువతో చెప్పారు, ఆ వేగి చూడడానికి వెళ్ళిన వారు, యెహోషువ మన సైన్యం అంతా కూడా వెళ్ళటం వేస్ట్, 3000 మంది వెళితే చాలయ్యా, దాన్ని జయించేస్తారు, సైన్యం అంతా ప్రయాసపడవలసిన అవసరం లేదని వారు చెప్తే 3000 మంది వెళితే వారు ఆ హాయి పట్టణం ముందు నిలవలేకపోయారు. చిన్న పట్టణం ముందు. ఈ పట్టణం ముందు, చిన్న పట్టణం ముందు నిలవలేకపోయారు. అపజయం పొందారు. 36 మంది చనిపోయారు. ఎన్నడూ యుద్ధములో అపజయం ఎరగనటువంటి ఇశ్రాయేలీయులు ఆ రోజున అపజయం పొందారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో వెళ్ళలా. నీవు కూడా నువ్వు అనుకోవచ్చు, ప్రపంచాన్నంతా జయించాను అని అనుకోవచ్చు. చిన్న విషయంలోనే నువ్వు అపజయం పొందుతావు. చిన్న విషయంలోనే అపజయం పొందుతావు. ఈ రోజున చిన్న విషయంలోనే నీ సామర్థ్యం అంతా ఆ చిన్న దాని ముందు సాగిలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అపజయం. ఈ రోజున దేవుడు తోడై లేడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అపజయం పొందారు. కారణం ఏంటి అంటే వారు తిరుగుబాటు చేశారు. దేవుని ఉపదేశం మీద తిరుగుబాటు చేశారు. శాపగ్రస్తమైనది వారి గుడారంలో దాచుకున్నారండి. ఒకటి, వాళ్ళు ఏం చేశారు అంటే యెహోవాని అనుసరించడం మానేశారు. 2, వారు ఏం చేశారో తెలుసా? శాపగ్రస్తమైన దాన్ని గుడారంలో దాచుకున్నారు. 3, వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఉపదేశ క్రమం మీద తిరుగుబాటు చేశారు. ఏం చేశారండి? ఉపదేశం మీద తిరుగుబాటు చేశారు. ఈ రోజున అనుభవం నీకుందేమో. ఉపదేశ క్రమం ఒకటి చెప్తుంటే మరొక రీతిగా ప్రవర్తించే విధానం నీలో ఉందేమో. శాపగ్రస్తమైనది నువ్వు దాచిపెట్టుకుంటున్నావేమో. అందుకే దేవుడు నీకు తోడై ఉండట్లేదేమో. అందుకే నీవు వెళ్ళిన చోటల్లా అపజయం పొందుతున్నావేమో. నీ వెళ్ళిన చోటల్లా కూడా అపజయం పొందటానికి కారణం నీలో ఉన్నటువంటి తిరుగుబాటు తత్వమేనేమో. గమనించావా నువ్వు? యెహోషువ ఏడ్చాడు. ఏంటి ప్రభువా, ఎన్నడూ అపజయం చూడని ఇశ్రాయేలు అపజయం పొందవలసిన పరిస్థితి ఏంటంటే, అయ్యా శాపగ్రస్తమైన వారు నీలో ఉన్నారయ్యా, మీ ఇశ్రాయేలు సమాజంలో ఉన్నారయ్యా. ఉపదేశ క్రమం మీద తిరుగుబాటు చేసిన వారు ఇశ్రాయేలు సమాజంలో ఉన్నారయ్యా. అందుకే నేను తోడుగా ఉన్నాను. వారిని, శాపగ్రస్తమైన వారిని నిర్మూలన చేసే వరకు నేను మీకు తోడై ఉండను అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు చెప్తున్నాడేమో, శాపగ్రస్తమైన వాటిని నిర్మూలన చేయమని. ఈ రోజున ఒకవేళ ఉపదేశ క్రమానికి తిరుగుబాటు చేస్తున్న నిన్నే నీ మనసును మార్చుకోమని ప్రభు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడేమో. ఈ రాత్రి నీవు దేవుని ఉపదేశానికి లోబడితే
శాపగ్రస్తమైన వాటిని నీలో నుంచి తీసివేస్తే శరీర కోరికలు, అపవిత్రమైన కోరికలు, ఈ రోజున నీలో ఉన్నటువంటి లైంగిక వాంఛలు, ఈ రోజున మోహపు చూపులు, పరాయి స్త్రీల మీద వ్యామోహం, పరాయి పురుషుల మీద వ్యామోహం, పరాయి వాటిని ఆశించినటువంటి అనుభవం, అపవిత్రమైనవి తాకిన అనుభవం, వాటిని నీలో నుండి నిర్మూలం చేస్తే నా దేవుడు నీకు తోడై ఉంటాడు. నా దేవుడు నీకు తోడై ఉంటాడు. తోడై ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? తోడై ఉన్న వ్యక్తి వర్ధిల్లుతాడు. ఆమేన్. తోడై ఉన్న వ్యక్తి చేసే కార్యాలు సఫలమవుతాయి. దేవుడు తోడై ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న చోటున అధికారిగా ఉంటాడు. ఐగుప్తికి బానిసగానే వెళ్ళాడు యోసేపు, కానీ ఎక్కడ కూడా బానిసత్వం చేయలే. ఆయన ఎక్కడ కూడా బానిసత్వం చేయలే. పోతీఫరు ఇంట్లో ఉంటే పోతీఫరు గమనించాడు. ఆ ఇంటిలో యోసేపుని గమనించినప్పుడు యోసేపు చేస్తున్న ప్రతిదాన్ని యెహోవా సఫలపరుస్తున్నాడని, తన చేతిలో ప్రతిదీ సఫలమవుతుందని యజమానుడు గుర్తించాడు. ఒరే, ఈ కుర్రోడు వచ్చిన కాడి నుంచి ఆ కుర్రోడికి అప్పగించిన ప్రతి పని సఫలమవుతుందిరా. ఏమనుకున్నారు? సఫలమవుతుందిరా అనుకున్నారా? దేవుడు తనకు తోడై ఉన్నాడు. నిజంగా ఈయన వలన మేము వర్ధిల్లేవు. ఏం చేశారట? యోసేపు వర్ధిల్లాడు. యోసేపు వర్ధిల్లాడు అంటే అక్కడ పోతీఫరు కూడా ఏమయ్యాడు తెలుసా? వర్ధిల్లాడు. నిన్ను చూసినప్పుడు నీ యజమానుడు గమనించాలి. నీ వెళ్ళిన వేళ విశేషం ఏమిటో తెలియదు కానీ ఈ కుర్రోడు వచ్చిన వేళ విశేషం ఏంటో నాకు తెలియదు కానీ ఈ కుర్రోడు వచ్చిన కాడి నుంచి మా వ్యాపారం వర్ధిల్లేని. ఆమేన్ చెప్పండి. మా పశువులు వర్ధిల్ని, మా యొక్క వ్యవసాయం వర్ధిల్లింది. ఈ రోజున మేము చేస్తున్న ప్రతిదీ వర్ధిల్లింది అని యజమానుడు గుర్తించాలి. యజమానుడు గుర్తిస్తే ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. యోసేపు మీద ఏం కలిగిందో తెలుసా? ఐగుప్తీయుడైనటువంటి పోతీఫరు కటాక్షం యోసేపు మీద ఉందట. యోసేపు మీద ఉండి పోతీఫరు ఇంతంతటిని ఆయనకు అప్పగించాడు. ఎవరికి? యోసేపు కంటే యోసేపుకి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? దేవుడు ఆయన చేతిలో ఉన్నదాన్ని సఫలం చేస్తున్నాడు కాబట్టి, యజమానుడు గుర్తించాడు కాబట్టి ఆయన ఇంచంచని అప్పగించాడు. పోతీఫరు భార్య లేనిపోయిన నిందలు వేసి అతన్ని అపవిత్రపరచాలనుకుంటే యోసేపు పారిపోయాడు. చేయని నిందకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చెరసాలకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? చెరసాలకి వెళ్ళాడు. చెరసాలలో ఉన్నటువంటి చెరసాల అధికారి కూడా ఆ జైల్లో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి? యోసేపు చేతికి అప్పగించాడు. విచిత్రం ఏంటి అంటే యోసేపు ఆ జైల్లో నుంచి సరాసరి రాజభవనంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలోకి వెళితే రాజుగారు కలను దాని భావాన్ని యోసేపు చెప్పినప్పుడు, అయ్యో ఇతడు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఏ ఆత్మ కలిగిన వాడు? దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఈయన దర్శనం కలిగిన వాడు. ఈయనకి దేవుడు తోడై ఉన్నాడు అని గుర్తించి ఫరో ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశాన్ని, తన ఇంటినంతటిని కూడా యోసేపు చేతికి అప్పగించాడు. ఎక్కడైనా బానిసగా ఉన్నాడా? ఆయన వెళ్ళింది ఎక్కడికో తెలుసా? పరాయి దేశానికి. పరాయి దేశానికి ఎందుకు వెళ్ళాడు? బానిసత్వం చేయటానికే. కానీ పరాయి దేశంలో ఉన్న వ్యక్తి బానిసత్వం చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అధికారిగా ఏలుబడి చేస్తున్నాడు. మరి నీ సొంత దేశంలోనే ఉన్నావుగా, నీ సొంత జనుల మధ్యనే ఉన్నావుగా, నీ రక్త సంబంధికుల మధ్యనే ఉన్నావుగా. మరి నీవు చేసేదేంటి? వెట్టి సాకిరి. ఏ సాకిరి?
వెట్టి సాకిరి చేస్తున్నావు, ఇతరులకు నువ్వు బానిసైపోయావు, వ్యసనాలకి బానిసైపోయావు, ఈ రోజున సాతానికి బానిసైపోయావు, నీ శరీర ఆశలకు నువ్వు బానిసైపోయావు, లోకానికి నువ్వు బానిసైపోయి నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బానిసత్వపు బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావు. కానీ యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. నాన్న వారు ఎవరు లేనటువంటి దేశంలో ఆయన ఉంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అధికారిగా ఉన్నాడండి, అధికారిగా ఉన్నాడు. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. నీ సొంత దేశంలోనే ఉన్నావు, నీ స్వజనుల మధ్యనే ఉన్నావు, కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? బానిసత్వం. ఏం చేస్తున్నావు? బానిసత్వం చేస్తున్నావు. ఎక్కడ కూడా అధికారిగా ఉండలేకపోతున్నావు. నీ చేతిలో ఉన్నటువంటి కార్యాలు సఫలం అవట్లా. వర్ధిల్లిన అనుభవం లేదు. ఏ అనుభవం లేదండి? వర్ధిల్లిన అనుభవం. ఎలా మందిరానికి వెళ్తున్నారు, ఎందుకు వర్ధిల్లటలా? దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ ఎందుకు మీరు వర్ధిల్లటలేదు అంటే మీరు యెహోవాని అనుసరించడం మానేసి లోకాన్ని అనుసరిస్తున్నారు. ఎవరిని? లోకాన్ని అనుసరిస్తున్నారు, లోకాన్ని అనుసరిస్తున్నారు, లోక పద్ధతులను అనుసరిస్తున్నారు, వాక్యానికి విరోధమైన అడుగులు వేస్తున్నారు, వాక్యాన్ని అనుసరించడం మానివేశారు, దేవుని ఉపదేశం మీద తిరుగుబాటు చేస్తున్నావు. శాపగ్రస్తమైనవి నీ ఇంటిలో ఉన్నాయి కాబట్టే దేవుడు నీకు తోడై ఉండట్లా. కానీ యోసేపుకి దేవుడు తోడై ఉండటానికి కారణాలేంటి? ఒక మాట చెప్తా చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. మేము కలుగు చేయుటకై మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని రాజుతో చెప్పి ఉంటిమి. ఏం చెప్పారంట? రాజుతో చెప్పి ఉంటిమి. ఏమని చెప్పారు? మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని తోడుగా ఉంటదట. విరుస్తున్న గమనించండి, యోసేపుకు దేవుడు తోడై ఉండటానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? పరాయి దేశంలో ఉన్నాడు, బానిసగా వెళ్ళాడు. అక్కడ నాన్న వారు ఎవరు ఆయనకి లేరు. ఏదైనా చెప్పుకోవాలంటే దేవుడే. ఎవరండి? అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, అయిన వారు ఎవరు లేరు. ఇక తనకున్న బాధ అయినా, తనకున్న సంతోషమైనా, తనకున్న శ్రమైనా ఎవరితో పంచుకుంటాడయ్యా అంటే దేవునితోనే. అందుకనే ఆయన దేవుని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన శ్రమల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? చెప్పండి. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? భార్య భర్తల మధ్యన చిన్న గొడవ అయింది, ఎవరి దగ్గరికి వెళ్తావు? మొదట తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తావు, తర్వాత గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తావు, అక్కడ కూడా కుదరకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఎవరిని ఆశ్రయిస్తాం? అధికారులని, ఈ రోజున లేకపోతే తల్లిదండ్రులని, లేకపోతే గ్రామ నాయకులను ఆశ్రయిస్తాం. ఒక క్రైస్తవుడు ఆశ్రయించవలసింది ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని. ఎవరనండి? జీవం కలిగిన దేవుని. యేసయ్యను ఆశ్రయించాలి. మన శ్రమల్లో, మన శోధనలో ఆశ్రయించే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఆశ్రయించే వ్యక్తి ఎలా ఉంటాడు?
దేవుని మందిరానికి వచ్చాం మన శ్రమ పోవాలని, మన యొక్క జీవితంలో మేలు కలగాలని దేవుని మందిరానికి వచ్చాం. వచ్చిన నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకత ఉండాలి. ఆమేన్. ఏముండాలి? చూడండి, ఒక మాట చదువుతా మీకు. ఇర్మియా గ్రంథం, దానికంటే ముందు అదే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. పైనే కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన తర్వాత వారు యెహోవాని ఆశ్రయించారట. ఏం చేశారు? యెహోవాని ఆశ్రయించినప్పుడు ఎలా ఆశ్రయించారో తెలుసా? వారు ఎలా ఆశ్రయించారు చూడండి. అక్కడ యెహోవాని ఆశ్రయించుటకై తమ దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరూ ఆశ్రయించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అని చెప్పుకుని మీరు ప్రత్యేకమైనటువంటి జీవితం మీలో ఉండాలి. దేని నుండి అంటే అన్ని జనుల నుండి ప్రత్యేకించుకోవాలి, అపవిత్రత నుండి ప్రత్యేకించుకోవాలి. దేవుణ్ణి సమీపించేటప్పుడు, ఆయన్ని ఆశ్రయ దుర్గంగా మీరు చేసుకున్నప్పుడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాము, నీవే మాకు శరణం అని నువ్వు ఆయన్ని ఆశ్రయించేటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రత్యేకత ఏముండాలి చెప్పండి. మరి మీ జీవితంలో ప్రత్యేకత ఉందా? అన్ని జనుల నుండి ప్రత్యేకత ఉందా? అపవిత్రమైన కార్యాల నుండి ప్రత్యేకత ఉందా? ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా అంత బ్రతికేది ఎక్కడో తెలుసా? అపవిత్రతలోనే. మనం బ్రతికేది ఎవరితోనయ్యా అంటే అన్ని జనులతోనే. అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. అన్ని జనుల ఇష్టాన్నే మనం నెరవేరుస్తున్నాం. అందుకే దేవుణ్ణి ఆశ్రయించినా కూడా ఆయన మీకు తోడై ఉన్నట్ల. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాని ఆశ్రయించేటప్పుడు తమ్మును తాము వారు ప్రత్యేకపరుచుకున్నారు. వారి మధ్యన నివసిస్తున్న అన్ని జనుల నుండి, అపవిత్రత నుండి వారు ప్రత్యేకపరుచుకుని దేవుణ్ణి ఆశ్రయించి పులియని రొట్టెల పండగ వారు ఆచరించారట. ఈ రోజున మన జీవితాల్లో ప్రత్యేకించుకున్న అనుభవాలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? నీవు నీ గ్రామంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావా? ఇదిగో నేను యేసయ్యను ఆశ్రయించాను, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను, ఆయనలాగా నేను బ్రతుకుతున్నాను, నా జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇదిగో నాయనా, ఈ లోకంలో ఉన్న వారిలాగా నేను ఉండకూడదు అని ఈ తరము వారికి వేరుగా బ్రతికే అనుభవం ఉందా? నోవాహు ఆ తరములో ఉన్న వారికి వేరుగా ఉన్నాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రభువు పరిశీలన చేస్తున్నాడు. ఈ గ్రామంలో నీ కుటుంబాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఈ సంఘంలో దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందయ్యా అంటే ప్రత్యేకంగా కనపడట్లా, అందరితో కలిసిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? కలిసిపోతాం. పండగలు జరిగితే పండగల్లో కలిసిపోతాం, ఫంక్షన్లు జరిగితే ఫంక్షన్లో కలిసిపోతాం. వాళ్ళతో కలిసి మనం త్రాగుబోతులు, విందులు, డాన్స్ లేదంటే అబ్బా మళ్ళీ వేస్తా. నువ్వు డాన్స్ చేయవు, చప్పట్లు కొడతావు. నువ్వు డాన్స్ చేయవు, వారిని చూసి ఆనందిస్తావు. నువ్వు డాన్స్ చేయవు, వారితో ఎలా ఉంటావు తెలుసా? ఏకీభవిస్తావు. ఏం చేస్తావండి? ప్రభు చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు.
అరే నా పిల్లలు ప్రత్యేకంగా ఉన్నారా, నా పిల్లలు ప్రత్యేకంగా ఉన్నారా, అపవిత్రం నుంచి దూరంగా ఉన్నారా, ఈ రోజున అన్ని జనుల నుండి దూరంగా ఉన్నారా అని ప్రభు చూస్తాడు. చూసినప్పుడు నువ్వేమవుతున్నావు తెలుసా? వాళ్ళలో కలిసిపోతున్నావు. అందుకే ప్రభు నీకు తోడై ఉన్నట్లా. కానీ యోసేపు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఐగుప్తీలతో కలిసిపోలేదండి. ఆయన ఐగుప్తీలతో కలిసిపోలా. పోతీఫరు భార్య పాపం చేయి, నాతో పాపం చేయి అని తలుపులన్నీ వేసేసి ఇంట్లో ఎవ్వరు లేకపోయినప్పుడు ఆయన పాపానికి ప్రేరేపిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవటానికి అక్కడి నుంచి ఏం చేశాడు తెలుసా? పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? నువ్వు పారిపోతున్నావా? మీ ఇంట్లో తండ్రి, కొడుకు, బావగారులు, అల్లుళ్ళు, లేకపోతే ఆ గ్రామంలో ఉన్న నాయకులందరూ వచ్చి కూర్చుని ఉంటే, వాళ్ళు మందు తాగుతూ ఉంటే వాళ్ళకి స్టఫ్ ఏంటండి? స్టఫ్ అందించేది నువ్వే, ఆమ్లెట్లు వేసేది నువ్వే. కోడి మాంసం కూర, అమ్మ కూర తీసుకురా, అన్ని వాళ్ళకి కూర తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకో, లేకపోతే ఆనపడే అనాలే. కానీ నువ్వేమంటావు తెలుసా? మా డాడీ చెప్పాడే, మా డాడీ హట్ అవుతాడేమో. తాగుతుంటే హట్ అవ్వవు నువ్వు, అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే హట్ అవ్వవు నువ్వు. రోజున దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? యెహోవాని ఆశ్రయించిన వారు ప్రత్యేకించుకోవాలి. ఏం చేయాలండి? అవును, ఈ తరము వారికి మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. ఈ తరము వారికి మనం ప్రత్యేకంగా ఉండాలి. వారు అనవచ్చు, అబ్బో పెద్ద భక్తి చేతనవు లేరా, నువ్వే చేతనవు భక్తి, ఇంకెవరో. నన్ను అలాగే అన్నారు సేవ కూర్చున్న కొత్తలో. మా చుట్టాలందరూ నేను ఆదివారం నేను ఎక్కడికి రాను అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పెద్ద భక్తి నువ్వే చేస్తున్నావు, మీకంటే పెద్దోడు మీ మామయ్య సేవ చేయట్లేదా, మీ తోడళ్ళు సేవ చేయట్లేదా, వీళ్ళందరూ సేవ చేయట్లేదండి. వాళ్ళు చేసే సేవ వేరు, నేను చేసే సేవ వేరు. ఇది సత్తువ కలిగిన సేవ, సేవ లేనటువంటి సేవ కాదు ఇదే. ప్రత్యేకించబడాలి. ఏం చేయాలి? ప్రత్యేకించబడాలి మన జీవితంలో. మరి నువ్వు ప్రత్యేకించబడుతున్నావా? నువ్వు ఫంక్షన్ చేసుకుంటే ఏమండి కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళకి ముందుకు నువ్వే డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదా? యవనస్తులు చెడిపోవటానికి కారణం ఏంటి? ఈ రోజున నీ గ్రామస్తులు చెడిపోవటానికి కారణం ఏంటి? నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నువ్వు తాగవు, కానీ తాగేవాడికి డబ్బులు ఇస్తావు. దాన్ని ఏమంటారు? రాజు గారు, ఎంకరేజ్మెంట్ కదా? చెప్పండి, ఎంకరేజ్మెంట్ కదా? అయ్యా నేను వెళ్ళలేదయ్యా. అంతరంగాన్ని చూస్తున్న దేవుడు అన్నాడు. అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆయన ఆశ్రయించినప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. మనకి శ్రమ కలిగినప్పుడు మనం ఆశ్రయించవలసింది యెహోవాని, మనుషులను కాదు. నరులను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది నీ జీవితం? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎనర్జీగా చదువమ్మా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, తమకు ఆధారముగా చేసుకొనుచు, తమ హృదయములో యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు చాలు తల్లి, ఒకసారి అక్కడ ఆ పేజీ అట్టగే ఉంచుకో. నీకు మరలా చెప్తాను ఇంకో రిఫరెన్స్. ఇక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించి వాడు ఏమవుతాడు తెలుసా? శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడంటే ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటాడు. ఎట్లా ఉంటాడు?
అరుహ వృక్షం అట పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో 10 సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందంట. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎడారిలో. మేలు వచ్చినా దానికి తెలీదు, కీడు వచ్చినా తెలీదు. ఎలా ఉంటుంది అంటే ఎదగక పొదక్క అట్లాగే ఉంటుంది. రోజున నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో తెలుసా? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా నేను ఒక మాట చెప్తా, ఇంకా దిగజారిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? ఇంకా దిగజారిపోయిన అనుభవం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే అక్కడ ప్రభు చెప్తున్నాడు, నరులను ఆశ్రయించి. ఎవరిని ఆశ్రయించి? శరీరులను ఆధారంగా చేసుకుని. ఎవరిని ఆధారం చేసుకున్నారట? శరీరులను ఆధారంగా చేసుకున్నారు. అందుకే వారు ఎలా ఉన్నారో తెలుసా? శాపగ్రస్తమైన అనుభవాలు. ఈ రోజున నీకు వచ్చిన శ్రమలు, శోధనలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వెవరిని ఆశ్రయించాలో తెలుసా? జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువాన్ని. ఆయన ఆశ్రయించాలి, ఆయన ఆధారంగా చేసుకోవాలి. కానీ నీ జీవితంలో శరీరులను ఆధారం చేసుకుంటున్నావు, నరులను ఆధారంగా చేసుకుంటున్నావు. ఈరోజు నన్ను నాయకులు శరీరులు కాదా? నీ బంధుమిత్రాదులు శరీరులు కాదా? నీ రక్త సంబంధికులు శరీరులు కాదా? వారు ఉన్నారనేగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటున్నావు. నా బంధువులు పెద్ద హోదా కలిగిన వారండి. నా బంధువులు ఎవరో తెలుసా? మినిస్టర్ అండి. నా బంధువులు ఎవరో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ అండి. ఎందుకురా బాబు? అయితే ఏంటి? ప్రభు అంటున్నాడు, నువ్వు శరీరులను ఆధారం చేసుకుంటే, నరులను నువ్వు ఆధారం చేసుకుంటే, నరులను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? శాపగ్రస్తుడు అవుతావు. నీకు ఆధారంగా ఉండవలసింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పరే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యోసేపు తన శ్రమల్లో ఆశ్రయించింది ఎవరినయ్యా అంటే జీవం కలిగిన యెహోవాను ఆశ్రయించాడు. జీవం కలిగిన యెహోవాను ఆశ్రయించాడు. అందుకే యోసేపుని గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు ఫలించేడి కొమ్మ. అతడు నీటి కాలువలన, చదవండి ఆ మాట చదవండి. యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీసిరా. 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. 7, 8. యెహోవాని నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్ని పెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందక కాపు మానదు. నా వైపు చూడండి అందరం. యెహోవాని ఆశ్రయించిన వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె ఉంటుంది. నరులను ఆశ్రయించిన వాడి బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? ఎడారిలో అరుహ వృక్షం వలె ఉంటుంది. ఎక్కడ? ఎడారిలో ఏ మొక్క అయినా బతుకుతుందా? చెప్పరా. ఎడారంటే ఏముంటుంది? చుట్టూరు ఇసుకే, చుట్టూరు ఇసుక దిబ్బలే. అక్కడ నాటారంట. ఏమిటో ఏం మొక్కో తెలుసా? అరుహ వృక్షం. అరుహ వృక్షం వల్లే వాడు ఉంటాడు, నరులను ఆశ్రయించిన వాడు. కానీ యెహోవాని ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడో తెలుసా?
నీటి కాలువల ఎవరన నాటబడిన వాడిలాగా ఉండి తన వేరు తన్ని వెట్టగలిగిన భయపడడు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షం లేని సంవత్సరం కూడా చింతనందదు, కాపు మానదు. ఏమనదు? మరి మన జీవితాలండి ఎలా ఉన్నాయి? నిజంగా ఆలోచన చేస్తున్నారా? ఎదుగుదల పొదుగుదల లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎక్కడో నరుని ఆశ్రయించిన వాడుగా ఉన్నావు. నరులను ఆధారంగా చేసుకున్నావు. ఇంతవరకు నువ్వు నరులను ఆధారంగా చేసుకున్నావు. ఈ రోజైనా నీవు నీ మనస్సును మార్చుకొని యెహోవాని ఆశ్రయించగలిగితే నువ్వు ఎలా మారుతావో తెలుసా? నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె నీవు వెట్టగలిగిన భయపడవు. నీ ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షం పడపోయినా ఆ సంవత్సరం నీవు కాపు మానవు. ఏం మానవు? యోసేపు కూడా ఎలా ఉన్నాడు? ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి యోసేపు? ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. యోసేపు ఓట యొద్ద నాటబడ్డాడు. ఆ ఓట ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గర నాటబడ్డాడు కాబట్టి ఆయన జీవితం ఏమైందో తెలుసా? ఏమైంది? ఫలించెడి కొమ్మగా ఉంది. ఎంతగా ఫలించాడయ్యా అంటే గోడల దాటి. ఏందటి? ఒక మొక్క పెట్టారండి, మొక్క కనపడకుండా ఏం చేశారు అయ్యా అంటే గోడ కడతా ఉన్నారు. ఈ రోజున నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే, నీవు విస్తరిస్తూ ఉంటే శత్రువు ఏం చేస్తాడో తెలుసా? గోడ కడతా ఉంటాడు. ఏం కడతా ఉంటాడు? గోడ కడతా ఉంటాడు. నిన్ను అడ్డుకుంటానికి, నిన్ను కనపడనీయకుండా మరుగు చేయటానికి వాడు గోడ కడతా ఉంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆ గోడ మీద ఎక్కి వ్యాపించేటట్లుగా చేస్తాడు. అది నా దేవుని శక్తి, అది నా దేవుని ప్రభావం. ఈ రోజున దేవునిని ఆధారంగా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడయ్య అంటే గోడ పైకి ఎక్కి వ్యాపించి ఫలిస్తాడు. ఆ గోడ మీద ఉన్న చెట్టు అందరికి కనపడదా? కనపడదా? చెప్పండి, కనపడద్దా? గోడ లోపల ఉన్న చెట్టు మనకు కనపడద్దా? యోసేపుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫలించెడి కొమ్మగా చేసి గోడ ఎక్కి వ్యాపించేటట్టు చేశాడు. ప్రపంచానికి ఎత్తి చూపించాడండి. అన్నదమ్ములు అసలు యోసేపు అడ్రస్ లేని వాడిగా చేద్దామనుకున్నారు. అసూయతో మత్సరంతో ఆయన్ని అమ్మివేశారు. వాడు బానిసగా ఉంటాడు, బానిసగానే చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉండి ఫలించెడి కొమ్మగా చేశాడు. ఏం చేశాడండి? ఫలించెడి కొమ్మగా చేశాడు. మొదటి కారణం యోసేపు యెహోవాని ఆశ్రయించాడు. ఆమేన్. ఏం చేశాడు? యెహోవాని ఆశ్రయించాడు. అందుకనే అతన్ని ఫలించెడి కొమ్మగా దేవుడు చేశాడు. మరో మాట చెప్పనా యోసేపు గురించి? ఇంకొక మాట చెప్తా చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. చదవండి. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బ్రదర్, ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలును వెదకడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొనిన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమేన్ చెప్పండి. ఇదే కాలం బైబిల్లో రాయబడి ఉంది కదండి. ఏ కాలం అని చదివారు? చెడు కాలం. ఇదే కాలం చెడు కాలం. ఈ చెడు కాలంలో నువ్వేం చేయాలో తెలుసా? బుద్ధిమంతుడు ఊరకుండాలి. ఏం చేయాలి? బుద్ధిమంతుడు అయితే నువ్వేం చేయాలి? ఊరకుండాలి. ఇంకేం చేయాలో తెలుసా? కీడును మాని మేలును వెదకాలి. ఆమేన్ చెప్పండి. కీడును మాని మేలును వెదకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు తోడై ఉంటాడు.
ఆమేన్. యోసేపు కూడా అదే చేశాడు. కీడు చేసిన అన్నదమ్ములందరూ ఆయన ఎదుటికి వస్తే వారందరికీ మేలు చేశాడు, వారందరినీ క్షమించాడు, వారందరికీ ఆహారం ఇచ్చి పోషించిన వాడుగా ఉన్నాడు. నిజంగా యోసేపుని అంతం చేయాలని, యోసేపు యొక్క నాశనాన్ని వారు కోరుకున్నారు. అన్నదమ్ములే అసూయతో ఐగుప్తు దేశానికి అమ్ము వేస్తే వారు ఐగుప్తు దేశానికి ఆహారం లేదు అని వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చి సాగిలు పడితే యోసేపు గుర్తించి యోసేపు ఏం చేశాడు తెలుసా? మేలు చేశాడు. ఏం చేశాడు? మరి యోసేపు లాంటి మనసు నీకుందా? రోజున దేవుని మందిరానికి వస్తున్న నీవు ఏ మనసు కలిగి ఉంటున్నావు అంటే, లోక సంబంధులు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటున్నావు. నీకు వందనాలు చెప్పినోడికే వందనాలు చెప్తావు, నిన్ను ప్రేమించిన వాడినే నువ్వు ప్రేమిస్తావు, నీకు హెల్ప్ చేసిన వారికే నువ్వు హెల్ప్ చేస్తావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మేలును కీడును మాని మేలును వెతకాలి. ఈ రోజున నీకెవరైతే కీడు చేశారో, నిన్నెవరైతే అవమానపరిచారో, నిన్నెవరైతే నీ నాశనాన్ని కోరుకున్నారో, ఎవరైతే నువ్వు అవమానించబడాలని అవమానించారో, ఎవరైతే నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారో, నీ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేశారో, కష్టాల పడాలని కష్టాల బాటలోకి వెళ్ళేటట్లుగా నిన్నెవరైతే త్రోసివేశారో, వారు నీకు కనపడినప్పుడు ఏం చేయాలో తెలుసా? మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు, సౌలు పలుమార్లు ఆయన్ని చంపటానికి ఈటి విసిరిన, పలుమార్లు సైన్యాన్ని వెంట పెట్టుకుని దావీదుని తరిమిన, దావీదు చేతికి సౌలు చిక్కినప్పుడు కూడా సౌలుకి మాత్రం అపాయం చేయలే. ఏం చేయలేదండి? అపాయం చేయలే. మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? మేలు చేసిన వాడుగా ఉన్నాడు. మొర్దెకై బానిసగా వెళ్ళాడు. ఎక్కడికి? అహష్వేరోషు రాజు దగ్గర మొర్దెకై ఎలా ఉన్నాడో తెలుసా? బానిసగా వెళ్ళి ఆయన ద్వారపాలకుడుగా ఉన్నాడు. అంటే తలుపులు వేసి తలుపులు తీసేవాడుగా, గేట్ కీపర్గా. దానికి కారణం ఏంటో తెలుసా? అతన్ని బానిసగా తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళారు? బానిసగా తీసుకువెళ్ళారు. అహష్వేరోషు రాజు బానిసగా తీసుకువెళ్ళి తన గేట్ కీపర్గా చేస్తే, అహష్వేరోషు రాజు యొక్క అనుచరులే రాజుగారిని చంపాలనుకుని వారు కుట్ర పన్నుతున్నప్పుడు మొర్దెకై ఏం చేశాడు తెలుసా? రాజా, నీ సేవకులు ఇద్దరు నీ మీద కుట్ర పన్నుతున్నారు, నిన్ను చంపాలని చూస్తున్నారని రాజుగారికి ఆ వార్త తెలియజేశాడు. వాస్తవంగా రాజుగారు చనిపోతే, అహష్వేరోషు రాజు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? సొంత దేశం వెళ్తారు. ఎక్కడికి వెళ్తారని? సొంత దేశం వెళ్తారు. బానిసత్వం తొలగిపోద్ది. కానీ మొర్దెకై ఏం చేశాడు తెలుసా? రాజు క్షేమాన్ని కోరుకున్నాడు. ఎవరి క్షేమాన్ని? రాజు క్షేమాన్ని కోరుకుని ఆ వార్త తెలియచేశాడు. అందుకే మొర్దెకైకి దేవుడు తోడై ఉండి అక్కడ ఏం చేస్తాడో తెలుసా? ఆ ఆస్థానంలో మొర్దెకైని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా వాక్యం ఏంటో నా ప్రియమైన చెల్లెమ్మ, తమ్ముడు, నీకు ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నువ్వు కష్టం పడటానికి కారకులయ్యారో, వారి జీవితాల్లో నువ్వు మేలు చేయదువుగాక. ఈ యుగం, ఈ తరం ఎలాంటిది? ఈ కాలం ఎలాంటిది? చెడు కాలం. చెడు కాలంలో మౌనంగా ఉండి నీకు కీడును మాని మేలును వేది. అప్పుడు నీకు దేవుడు నీకు తోడై ఉంటాడు. యోసేపు చేసింది అదే. తన అన్నలందరూ కూడా తన పతనాన్ని కోరుకుంటే, తనని లయం చేయాలని ప్రయత్నం చేస్తే, యోసేపు వారిని క్షమించి వారికి ఆహారం ఇచ్చి
పోషించిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తను అవమానించి అన్యాయంగా సిలువను కొట్టిన వారిని, ఉమ్మివేసిన వారిని, చిత్రహింస పెట్టిన వారిని ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. క్షమించిన వాడుగా ఉన్నాడు. నీవు కూడా అట్టి మనస్సును కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అప్పుడు నువ్వు చేయనదంతా కూడా వర్ధిల్లుతుంది. నువ్వెక్కడుంటావో అక్కడ అధికారిగా నువ్వు నియమించబడతావు. ఆమె చెప్పండి. మరి ఈ రోజున నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయా? అలాంటి అనుభవాలు ఉన్నాయా? లేకపోతే ఈ రోజునైనా నువ్వు అలాగా ఉందువు గాక, అలాగూ నడుచుకుందువు గాక. ఈ రోజున దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఇంకేం చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరిగా 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. 13వ అధ్యాయం 11వ వచనం. సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడు తోడుగా ఉంటాడు తెలుసా? ఎప్పుడు తోడుగా ఉంటాడు? మీరు సంపూర్ణులై ఉండాలి. ఏమై ఉండాలి అంటే లోపము లేని వారుగా మీరు ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో లోపము లేని వాడుగా నువ్వు ఉండాలి. పాపాన్ని విడిచి పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతికినప్పుడు దేవుని దృష్టిలో సంపూర్ణుడుగా ఉంటావు. యోసేపు జీవితంలో ఏ లోపము లేని వాడుగా బ్రతికాడు. ఆమేన్. ఏ లోపం లేని వాడుగా బ్రతికాడు కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడు తెలుసా? సమాధానంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తన అన్నదమ్ములతో సమాధాన పడిన వాడుగా ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? సమాధానం పడగలిగితే సమాధానమునకు కర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే మనం వర్ధిల్లుతాం. ఆయన తోడై ఉంటే మన చేతి పనులు సఫలమవుతాయి. ఆయన తోడై ఉంటే అధికారుల కటాక్షం మన మీద ఉంటుంది. ఆయన తోడై ఉంటే మనం అధికారులం అవుతాం. ఏమవుతామండి? ఉన్న చోట నువ్వేమవుతావు తెలుసా? ఏలికవు అవుతావు. ఏమవుతావండి? ఏలికవు అవుతావు. దేవుడు ఏమన్నాడు? నిన్ను తోకగా చేయను, నిన్ను తలగా చేస్తాను, నిన్ను ఏలికగా చేస్తాను అన్నాడు. మరి ఎందుకు దేవుడు నీ జీవితంలో చేయట్లేదు అంటే నీ జీవితంలో ఎక్కడో లోపం దేవునికి కనపడుతుంది. దేవుడు నిన్ను ఎత్తుకున్నప్పుడు ఎవరితోనూ నువ్వు సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు నిన్ను ఎత్తుకినప్పుడు సంతోషం కనపట్ల లోకపరమైనటువంటి చింతలో. ఏ చింతలండి? లోకపరమైన చింతలో దేవుడు ఏమంటున్నాడు? సంతోషించండి. పౌలు భక్తుడు అంటాడు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఈ లోకంలో ఉండే శ్రమలు కొంతకాలమే ఉంటాయి. దేవుడిచ్చేటువంటి మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావు అని నువ్వు గుర్తించినప్పుడు సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. ప్రియులారా, అట్టి అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్ల చేసి నీ కార్యాలు సఫలం చేసి నేను అధికారిగా నా ప్రభు నియమించును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి.